ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామండి. చిన్న వచనం పాడుకుందామా? నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించదా. నీ స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. ఇది నా దేవుని అర్థం మనం చూసుకున్నామండి. దేవుడు కీర్తనలండి 66వ అధ్యాయము 20 వచనం చూసుకున్నాము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపును లేదు. ఆయన సన్నతింపబడును గాక. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది. నా యొద్ద మరి ఆయన కృపను తీసివేయలేదు, నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన ప్రార్థన త్రోసివేసే దేవుడు అండి కాడు. అందుకనే ఇక్కడ కూడా మరి భక్తులు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించి ఆయన ఏమంటున్నాడంటే, ప్రార్థనలు ఆలకించువాడా సర్వశరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదురు అంటున్నాడు. మరి ప్రార్థనలు ఆలకించి తన కృపతో మనల్ని పిలుచుకొని, తన స్వాస్థ్యము కొరకు తన బిడలమైన మనల్ని పిలుచుకొని మన ప్రార్థన ఆయన కంపల్సరిగా ఆలకిస్తాడు. ఈ దినం ఇట్టి మాటలు మరి ఇట్టి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. మరి ఆయన కృప తొలగింపలేదంట. చూసావా? శాశ్వతమైన కృపతో ఆయన మనల్ని ప్రేమించి మరి మన ప్రార్థనలు కూడా త్రోసివేయలేదు అని చెప్తున్నాడు. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మమ్మల్ని అందరినీ నీ రాకడకు ఆయత్తపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.